సిస్టర్ మిడ్ నైట్ 1 అవర్ 45 మినిట్స్ ఫ్రెంచ్ టైంతో ప్రైమ్ మీడియాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. స్టార్టింగే చెప్పేస్తున్నా, ఫ్యామిలీతో అస్సలు చూడలేం. మధ్యలో ఒక అడల్ట్ సీన్ అండ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. ఈ వీక్కి మిగతా ఓటీటీ రివ్యూస్ అన్నీ కూడా ఇచ్చేశా. సో ఈ కష్టానికైనా ఎవరైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిస్టర్ మిడ్ నైట్ మూవీని చూశాక నాకైతే ఏం చెప్పాలి, అసలు ప్లాట్నే లేని సినిమా ఇది. కొత్తగా పెళ్ళయి హస్బెండ్తో స్లమ్లో ఉన్నా కానీ వంట కూడా అనే ఒక అమ్మాయి, ఆవిడే రాధికా ఆప్టే గారు. ఆమె లోన్లీనెస్కి ఫ్రస్ట్రేషన్కి ఎలా తయారయ్యారు అన్నదే ఈ సినిమా. కంప్లీట్గా ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. స్టోరీ అంటూ ఏముండదు, డాక్యుమెంటరీ స్టైల్లో వెళ్తుంది. థియేటర్లో చూసినవాడైతే చచ్చుంటాడు. అసలు చేతగాని భర్త ఇంకా అలా ఒంటరితనాన్ని భరించలేక, ఎంజాయ్మెంట్నే లేక, తనలో తాను కృంగిపోయే అమ్మాయి చేసిన సకల ప్రయత్నాలు, ఆ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్నే ఈ సినిమా. చాలా స్లోగా, బోరింగ్గానే ఉంది. కొన్ని సీన్స్ మాత్రం షాకింగ్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాధికా ఆప్టే గారికి న్యూడ్ సీన్స్ అవి చేయడం కొత్తేం కాదు. కానీ ఇలాంటి రోల్స్ చేసినప్పుడు రియల్ యాక్టర్ బయటకొస్తారు. అలాంటి ఒక రోల్నే ఇది. అండ్ ఆవిడ కూడా చాలా బాగా తీశారు. నిజాన్ని ఒప్పుకొని తీరాలి. ఈమె పర్ఫార్మెన్స్ కోసమే చూడాలి. చూస్తే ఇంకా షూటింగ్ కూడా చాలా న్యాచురల్గా చేశారు. ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. అండ్ ఈ 2 ప్లస్ పాయింట్స్ సినిమాలో. ఇక మైనస్ అయితే, అసలు ఒక యాక్టర్ ఎవరైనా ఒప్పుకునేంత స్టోరీ సినిమాలో ఏముంది అనేలా ఉంది. అసలు ఏం జరుగుతోంది, ఎటుపోతోంది, నచ్చినట్టు పోతూ ఉంటుంది. డాక్యుమెంటరీలాగా. ముందు స్లమ్కి రావడం, బాబాయ్ పెళ్లిలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, భర్త కూడా సరిగ్గా చూసుకోకపోవడం, ఏదైనా పనిచేసి బతుకుదామని క్లీనర్గా జాయిన్ అవ్వడం, హిజ్రాలతో ఫ్రెండ్షిప్, తర్వాత పిచ్చెక్కి మేకని కొరికి చంపేయడం, ఆ తర్వాత పక్షుల్ని, ఆ తర్వాత భర్తని, ఆ తర్వాత ఎస్కేప్. ఇలా వెళుతూ ఉంటుంది మూవీ. నేను చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం పద్ధం ఉందా, మీనింగ్ఫుల్గా అనిపించిందా మీకు? చెప్పండి. అలాగే వెళ్తుంది మూవీ కూడా. సో ఫైనల్గా మూవీ ప్రెడిక్ట్ ఏంటంటే, డిఫరెంట్ ఫిలిమ్స్ లైక్ ఈ డాక్యుమెంటరీ స్టైల్లో స్లోగా, స్టోరీ లేకుండా అవార్డ్ విన్నింగ్ అంటూ చెప్పుకొచ్చే ఫిలిమ్స్ని ఇష్టపడేవారికి, ఇంకా రాధికా ఆప్టే గారి పర్ఫార్మెన్స్ కోసం ట్రై చేస్తే వాళ్ళు స్టార్ట్ చేయరా తబ్బా ఈ మూవీని ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తామంటే ఏం లేదు సినిమాలో. రెగ్యులర్ సినిమా అస్సలు కాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎయిమ్లెస్ అండ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. నీ రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2/5. మీకు వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.